ఈరోజు ఒక చిన్న స్టోరీ విందాము. ఒక ఆయనకు 4 భార్యలు ఉన్నారు. మొదటి భార్య, రెండవ భార్య, మూడవ భార్య, నాలుగవ భార్య. నాలుగవ భార్యను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ ముగ్గురు కంటే నాలుగవ భార్యను ఎక్కువగా ప్రేమిస్తాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమె అడిగింది తప్పకుండా తెచ్చిస్తాడు. ఆమె ఏమి చెప్తే ఆ పని చేసేస్తాడు. ఆమె ఏ కోరిక కోరినా ఆమె కోరికలన్నీ కూడా తీర్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆమెను ఎక్కువ ప్రేమించిండు కాబట్టి. నాలుగవ భార్యను ప్రాణమంతగా ప్రేమించాడు కాబట్టి ఆమె కోరిన కోరికలు కానీ అడిగిన ప్రతిదీ కానీ ఖచ్చితంగా తెచ్చి ఆమెను సంతోషపరచువాడు అన్నమాట. నాలుగవ భార్యను సంతోషపరచువాడు. ఇక మూడవ భార్యను, ఆమె రాజకుమార్తె. ఆమంటే కూడా ఈయనకు చాలా ఇష్టం. మూడవ భార్యను బహుగా ఇష్టపడ్డాడు. ఆమెను ఇష్టపడినంత వేరే వాళ్ళని ఇష్టపడలే. మూడవ భార్య అంటే బహు ఇష్టం. ఆమె కోసము కొంతమందిని హత్య కూడా చేశాడట. ఆమె కోసం కొంతమందిని హత్య చేసి తెచ్చుకున్నాడు. ఆమెను సంపాదించుకున్నాడు కాబట్టి ఆమె అంటే ఆయనకు బహు ఇష్టము. నాలుగవ భార్య అంటే బహు ప్రేమ, మూడవ భార్య అంటే బహు ఇష్టం. ఇక రెండవ భార్య అంటే అతనికి చాలా గౌరవము, చాలా అభిమానించేవాడు. ఆయనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖమైన, సంతోషమైన, శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా, అలాంటి సమయంలో ఈ రెండవ భార్య దగ్గర వచ్చి ఆమె దగ్గర కూర్చొని ఆమెకి ఇవన్నీ చెప్పుకునేవాడట. ఆమె ఆయన బాధంతా విని ఆయనను బలపరిచి, ఆయనను ఆదరించి, ఆయనకు ధైర్యం చెప్పేదట. కష్ట సుఖాలన్నీ కూడా ఈమె దగ్గరనే చెప్పుకునేవాడు. రెండవ భార్య దగ్గర ఆమంటే ఈయనకు చాలా గౌరవం, చాలా అభిమానం. ఆమెను అంతగా ఈయన ఆశ్రయించేవాడు. ఆమె ఇతన్ని ఆదరించేది. ఇక మొదటి భార్య అంటే ఇతనికి ఏమి పట్టింపు లేదు. తిన్నావా, త్రాగినావా, అసలుకు నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి మాటలు కూడా మాట్లాడేవాడు కాదు. ఆమెను పలకరించేవాడు కాదు, ఆమెను పట్టించుకునేవాడు కాదు, ఆమె బాగోగులు తెలుసుకునేవాడు కాదు. ఆయన దృష్టిలో ఆమె ఉన్నదా లేదా అనేట్లుగానే ఉంది. ఆమె అసలుకి ఈయన దృష్టిలో సచ్చిన స్థితిలో ఉంది. ఆమె కోరిక తీర్చలేదు, ఆమె అడిగింది ఇయ్యలేదు, ఆమెను సంతోషపరచలేదు, ఆమెను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇలాగా 4 భార్యలను 4 విధాలుగా చూస్తూ వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఒకరోజు రోగం వచ్చింది. పోయే రోగం వచ్చింది. పడక మీద ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు. కాబట్టి అప్పుడు మరణ భయం ఇతనికి పట్టుకుంది. మరణ భయంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి 4వ భార్యని పిలిపించాడు. 4వ భార్యను బహుగా ప్రేమించాడు కాబట్టి ఆమెను పిలిపించి, ఏమమ్మా, మరి నేను చనిపోతున్నాను, నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను,
నా జీవితంలో ఎక్కువగా ప్రేమించిందంటే నిన్నే. మరి నీవు నాతో వస్తావా? నాకు తోడుగా ఉంటావా? నాకు తోడుగా వస్తావా అని అడిగాడట. అప్పుడు ఆమె అన్నదంట, ఏం మాట్లాడుతున్నారండి, నోరు మూసుకోండి, నేను నీతో రావడమేంది? నీ దారి నీదే, నా దారి నాదే. సచ్చటోడవు చక్కగా చచ్చిపోక నన్ను నీతో రమ్మంటావేంటి అని గాయపరిచి అతన్ని బాధపరిచి ఆమె వెళ్ళిపోయింది. అతడు ఇంకింత బాధపడ్డాడు. చనిపోయే సమయంలో ఉన్నాడు కాబట్టి ఇంకా అతడు హృదయంలో నొచ్చుకొని, నేను ఈమెను ఇంతగా ప్రేమిస్తే ఈరోజు నన్ను పట్టించుకోలేదే, నీ దారి నీదే, నా దారి నాదే అంటుంది అని వేదన చెందాడు. మరొక భార్యను, మూడవ భార్యను కూడా పిలుచుకున్నాడు. ఆమెను బహుగా ఇష్టపడ్డాడు కాబట్టి, ఆమె కోసం ఎంతోమందిని హత్య కూడా చేశాడు కాబట్టి, ఇష్టపడిన ఆమెతో అంటున్నాడు, అమ్మా ఈరోజు నేను చనిపోతున్నాను, ఒంటరిగా వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి మరి నీవు నా వెంట రావాలి, నాకు తోడుగా వస్తావా? నీవన్నా నాకు తోడుగా ఉంటావా? ఎందుకంటే నిన్ను ఇష్టపడినా. వస్తావా అని అడిగితే ఆమె అన్నదంట, తెలివి ఉండి మాట్లాడుతున్నావా, తెలివి లేక మాట్లాడుతున్నావా? నీతోటి నేను రావడం ఏంటి? నీ చావు నువ్వు చావు, నువ్వు చచ్చిన వెంటనే నేను ఒకరిని చేరుకుంటా, మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతా అని కఠినంగా మాట్లాడిందండి. ఆ మాటలు విన్న అతని గుండె పగిలింది. నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరేని చేరుకుంటాను అని చెప్పిందే. ఆ మాట విని చాలా బాధపడ్డాడు. ఇక రెండవ భార్యను పిలిపించుకొని, అమ్మా ఎప్పుడైనా నాకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, బాధలలో ఉన్నప్పుడు నేను నిన్ను సంప్రదించాను, నువ్వు నన్ను ఆదరించావు, నన్ను బలపరిచావు, నన్ను ఓదార్చావు, నా కన్నీరు తుడిచావు, నాకు ధైర్యం ఇచ్చింది నువ్వే. ఈరోజు నేను భయంలో ఉన్నాను, మరణ పడకల్లో ఉన్నాను, చనిపోయే సమయం నాకు ఆవరించింది కాబట్టి దయచేసి నీవన్నా అప్పుడు ఆదరించావు కదా, ఇప్పుడు ఈ బాధలో నువ్వు తోడుగా వస్తావా? నాకు తోడుగా వస్తావా? నన్ను ఆదరించావు కదా, ఇప్పుడు నన్ను ఆదరిస్తావా అని నోరు విడిచి ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె అన్నదంట, వస్తాను అనగానే అతనికి చాలా సంతోషమైంది. అమ్మయ్య, వాళ్ళిద్దరు రాకపోయినా ఈమె వస్తాన్నది కదా, చాలా సంతోషము అనుకున్నాడట. కానీ ఆమె అన్నదంట, అయ్యా వస్తాను, ఎక్కడి వరకు వస్తాను తెలుసా? ఎక్కడి వరకు వస్తావు? నీ సమాధి దగ్గరికి వస్తా, నీ కోసము ఒక వారం రోజులు, ఒక నెల రోజులు అంగలార్చి ఏడుస్తా, ఆ తర్వాత నిన్ను మర్చిపోతాను అని చెప్పింది. ఆ మాట విన్న అతడు గుండె పగిలి వేదన చెందాడు. వస్తానంటే సదాకాలం నాతో వస్తుందేమో అనుకున్నాను, కానీ నా సమాధి దగ్గరికి వస్తుందట, వారం రోజులు లేదా నెల రోజులు ఏడుస్తుందంట, ఆ తర్వాత నన్ను మర్చిపోతుందంట. నువ్వేం భార్యవే? మీరు ముగ్గురు కలిసి నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు. నేను మిమ్మల్ని నాలుగవ భార్యను ఎంత ప్రేమించాను, మూడవ భార్యని ఎంత ఇష్టపడ్డాను, నిన్ను ఎంత అభిమానించి రెస్పెక్ట్ ఇచ్చి నిన్ను ఎంత గౌరవించాను. ఈరోజు మీరు ముగ్గురు కలిసి ఇలాగ నన్ను గాయపరుస్తారా అంటే మరి ఇంకేం చెప్పాలండి? నీ దారి నీదే, మా దారి మాదే అన్నారు వాళ్ళు. ఇక ఎవరు మిగిలిరంటే మొదటి భార్యను కూడా పిలిపించుకున్నాడు ఆయన. ఈయన బ్రతుకున్నప్పుడు ఆమెను పట్టించుకోలేదు, కానీ చనిపోయే టైంలో ఆమె గుర్తుకొచ్చింది. మొదటి భార్య కదా, ఎంతైనా గుర్తుకొచ్చింది. ఆమెను పిలిపించి ఆమెతో అన్నాడంట, అమ్మా
నేను నిన్ను సంతోషపరచలేదు, నీవు అడిగింది ఏది కూడా నీకు ఇవ్వలేదు, నీ కోరికలు తీర్చలేదు, నిన్ను నేను అసలుకి పట్టించుకోలేదు, ఇన్ని రోజులు నిన్ను పక్కకు పెట్టేశాను, నిన్ను వదిలిపెట్టేసిన, నువ్వెంత బాధపడ్డావో నాకు అర్థమవుతుంది. కానీ దయచేసి ఈ సమయంలో మరణ భయంతో నేనున్నాను, నేను ఒంటరికి వెళ్ళాలని, ఒంటరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, దయచేసి నీవన్నా నా ఇంట వస్తావా అని మొదటి భార్యను అడిగినప్పుడు ఆమె అన్నదంట, అయ్యా బాధపడకు, ఏడవకు, ధైర్యంగా ఉండు, నేను నీ తోడు వస్తాను, సదాకాలం శాశ్వతంగా నేను నీ తోడు వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నన్ను పట్టించుకోలేదు వాస్తవమే, నా మాట వినలేదు వాస్తవమే, నా కోరిక నెరవేర్చలేదు వాస్తవమే, కానీ నేను నీకు తోడుకొస్తా, నిన్ను విడువను, ఎడబాయను, నీకు నేను తోడుకొస్తాను, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పిందంట మొదటి భార్య. చూశారా సహోదరి సహోదరులారా? దీని అర్థం ఏంటంటే వినండి, నాలుగవ భార్య, ఆయన చాలా ప్రేమించిన నాలుగవ భార్య ఎవరో కాదు, మన శరీరముకు సాదృశ్యం, నీ శరీరానికి సాదృశ్యం. మనము శరీరాన్ని ఎంత ప్రేమిస్తామో నీకు తెలుసు, నాకు తెలుసు. శరీరమునకు కావాల్సినవి అన్నీ కూడా మనం అందిస్తాం, శరీరాన్ని సుఖపెడతాం, శరీర కోరికలు నెరవేర్చుకుంటాం, శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటాం, శరీరం ఎలాగా చెప్తే అలాగా నడుచుకుంటాం, శరీరానికి మనం బానిసలమైపోతాం, శరీరాన్ని అంతగా ప్రేమిస్తాము. కానీ ఒకరోజు నీ శరీరము నీతో రాదు, నా దారి నాదే, నీ దారి నీదే అంటది ఒకరోజు. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి పోతుంది, శరీరము మట్టి కనుక మట్టిలో కలిసిపోతుంది. ఈరోజు గుర్తించుకో, ఆలోచించు, నువ్వు శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీలో ఉన్న ఆత్మను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇది జ్ఞాపకం చేసుకో. అందుకే బైబిల్ చెప్తుంది, ఆత్మ ప్రధానం, ఆత్మీయులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంచుదురు. ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు మరణం. నీ శరీర కోరికలను చంపుకొని ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆత్మనే ప్రధానం, మనం ఆత్మానుసారంగా జీవించాలి. గలతీ 5వ అధ్యాయం 16 వచనం నుండి 19, 20 వచనాలు మనం చూసినట్లయితే ఆత్మానుసారంగా నడుచుకొనుడి అని వాక్యం రాయబడింది. రోమా 8, 5వ వచనం చూసినట్లయితే ఆత్మానుసారంగా నడుచుకోమని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మనము ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మ పరమాత్మ. ఆత్మ ఏం చెప్తుంది? దేవుని ప్రార్థించమంటుంది, దేవుని సన్నిధికి రమ్మంటుంది, దేవుని మాట వినమంటుంది, దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞల్లో నడుమంటుంది, దేవుని త్రోవల్లో నడుమని చెప్తుంది. ఆ పరిశుద్ధాత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ, ఆ పరమాత్మ, ఆ ఆత్మానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ శరీరాన్ని ఎంత సుఖపెట్టినా, ఈ శరీరానికి ఎన్ని బట్టలు తొడిగినా, శరీరాన్ని ఎంత సంతోషపరిచినా ఒకరోజు అది నీది కాదు. ఆత్మనే ప్రధానం. ఈ లోకం విడిచిన తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు, ఆత్మలో వెళ్ళిపోతావు. దేవుడు ఆత్మ కనుక నీవు ఆత్మే. గమనించండి, ఎంత ప్రేమించినా ఈ శరీరము ఆయన ఎంట రాలేదు. 3వ భార్య అన్నారే, ఆ 3వ భార్య అంటే ఎవరు తెలుసునా? ధనం, డబ్బు, వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు. డబ్బును ఎంత ఇష్టపడతాం కదా మనం. ఈ డబ్బు కోసము ఎంతోమందినైనా దూరం చేసుకుంటాం. ఈ డబ్బు కోసం ఎంతోమందిని హత్య కూడా చేస్తున్నారు కదూ ఈరోజు. ఇదే రాజకుమార్తె అనగా, రాజకుమార్తె అంటే ఈ డబ్బే.
ఈ ఆస్తులే, ఈ అంతస్తులే, ఈ వెండి బంగారాలే. నువ్వు దీన్ని చూసి మురుస్తున్నావు, దీన్ని చాలా ఇష్టపడుతున్నావు. డబ్బును ఇష్టపడినంతగా, ధనాన్ని ఇష్టపడినంతగా దేని కూడా మనం ఇష్టపడం. శరీరాన్ని ప్రేమిస్తాం, ధనాన్ని ఇష్టపడతాం. కానీ ధనం ఏం చెప్పింది ఆయనతోటి? నా ఎంట వస్తావా అని అడిగినప్పుడు ఏం చెప్పింది? మూడవ భార్య ఏం చెప్పింది తెలుసునా? నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరొకరిని చేరుకుంటాను, కానీ నీ ఎంట రాను అన్నది. అందుకే ఈరోజు నువ్వు సంపాదించిన ధనము, ఆస్తులు, అంతస్తులు అవి ఎవనికి చేయి చిక్కునో నీకు తెలియదు. కీర్తన 39లో దావీదు మహారాజు అంటున్నాడు, వాళ్ళు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేయి చిక్కునో వానికి తెలియదు. ధనం కోసం ఆరాట పడుతున్నావు, పోరాట పడుతున్నావు. పొద్దున్న లేస్తే అదే డబ్బు 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 డబ్బు. నీ గుండె కొట్టుకునేది కూడా డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు నీ ఎంట రాదు. ఒకరోజు అది నిన్ను వదిలిపెట్టి వేరొనికి చేరుకుంటుంది. నువ్వు సంపాదించిందంతా వేరొని దగ్గరికి వెళ్ళిపోతుంది, నీ ఎంట రాదు. దానికోసం దేవుని దూరం చేసుకోకు. దానికోసము ఆ పరమాత్మని, ఆ పరలోకాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోకు. కాబట్టి దేవుని సంపాదించుకో. దైవజనుడా, నీవైతే నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడుము. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను సమస్తము నష్టపరుచుకున్నాను, క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకున్నాను. ఈరోజు నువ్వేం సంపాదించుకుంటున్నావో సహోదరి, సహోదరుడా, ఈ స్టోరీలో ఈ స్టోరీ విన్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తుని సంపాదించుకో. కొంతమంది పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, కొంతమంది డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నేను నా ఆస్తులను సమస్తమును పెంటగా మార్చుకొని క్రీస్తుని సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తుని సంపాదించుకోండి. డబ్బు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మిద్దెలు కాదు, మేడలు కాదు, వెండి బంగారాలు కాదు. క్రీస్తుని, యేసుని సంపాదించుకున్నవాడే జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ భార్య దగ్గర కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఆమె దగ్గర ఆదరించబడ్డాడు కదా. ఆమె ఎవరు తెలుసునా? నీ బంధువులే, నీ రక్త సంబంధులు, నీ దేహ సంబంధులు, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ బంధు బల్గం. ఆ బల్గం నిన్ను ఆదరించింది. నువ్వు కూడా కష్టం వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పుకున్నావు, వాస్తవమే. కానీ వాళ్ళని ఏంటొచ్చారా? రెండవ భార్య ఏమన్నదంట? సమాధి వరకు వస్తాను, నీకోసం ఏడుస్తాను, ఒక నెల రోజులు ఏడ్చిన తర్వాత నిన్ను కంప్లీట్గా మర్చిపోతాను అన్నది. అదే జరుగుతుంది రేపు నీకు. సమాధి వరకు వస్తారు, సమాధి చేస్తారు, అక్కడ వరకు ఏడ్చుకుంటూ వస్తారు, ఒక నెల రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత నిన్ను కంప్లీట్గా మర్చిపోతారు. నువ్వు ఏ బంధువులను చూసి, ఏ బల్గం చూసి దేవునికి దూరమైనావో జాగ్రత్త. ఈరోజు గ్రహించు. బంధువులను చూసి, బల్గం చూసి, అన్నదమ్ములను చూసి, అక్క చెల్లెలను చూసి, స్నేహితులను చూసి దేవునికి దూరం కావద్దు. వాళ్ళు దూరమైనా దేవునికి దగ్గరగా చేరుకో. నీకు శాశ్వతంగా ఉండేది దేవుడే. కాబట్టి ఎవరి కోసమో మనం దేవునికి దూరం కావద్దు, మనం దేవునికి దగ్గరగా చేరుకోవాల్సిందిగా ఈ యొక్క స్టోరీలో, ఈ కథలో అర్థం అదే. కాబట్టి మొదటి భార్య పిలుచుకున్నాడు కదా, ఆమె వస్తానని చెప్పింది కదా, శాశ్వతంగా నీతో వస్తానది కదా, అదే ఆత్మ. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరును, మన్నైనది వెనుకటి వలనే మరలా మట్టికి చేరును. నీ దేహము ఒకరోజు మన్నే, అది మట్టికి చేరుకుంటుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది.
నీ శరీరము నీ ఆత్మ రెండు విడిపోవడమే మరణం. రెండింటిని విడదీసేదే మరణం. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము దేవుని వెతకాలి. మనకు దేవుడు కావాలి, మనకు పరమాత్ముడు కావాలి. ఆత్మ పరమాత్మ. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని లేదా ఈ స్టోరీని వింటున్న మీరందరూ యేసుక్రీస్తు స్వామిని, యేసయ్యను ఖచ్చితంగా నమ్ముకోండి. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే పాపుల రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువే నీ కొరకు సిలువలో రక్తము కార్చి ఆ రక్తం ద్వారా నీ పాపములను కడగడానికి, నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేసి ఆ మోక్ష రాజ్యంలో చేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించింది. ఆయనే నీ సృష్టికర్త, ఆయనే నిన్ను పుట్టించినటువంటి దేవుడు, ఆయనే నిన్ను కలగజేసినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఏ రోజైనా చనిపోకముందే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు బ్రతుకుండగానే, నీలో ప్రాణం ఉండగానే, నువ్వు చావకముందే యేసుక్రీస్తుని నమ్ముకో. నమ్మి బాప్తిసం పొందుకో, రక్షణ పొందుకో, దేవుని రాజ్యం చేరుకో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కథలో ఉన్న, ఈ స్టోరీలో ఉన్న ఆ 4 భార్యల అర్థము ఇదే. మనకు శరీరం ఎక్కువ ప్రేమిస్తాం, డబ్బుని ఎక్కువ ఇష్టపడతాం, మన బంధువులను ఎక్కువగా స్నేహిస్తాం, కానీ మనలో ఉన్న ఆత్మను మాత్రం పట్టించుకోం. ఈరోజు ఆత్మానుసారంగా నడవడానికి ఆత్మకి ఏం కావాలో, ఆత్మను ఎలాగా మనం బలపరుచుకోవాలో, మందిరానికి వెళ్ళండి, దేవుని వాక్యం వినండి, బాగుపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.